ఈ నెల 27వ తేదీన ఏలూరులో జరిగే బీజేపీ ఉభయ గోదావరి జిల్లాల క్లస్టర్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కన్వీనర్లకు మార్గనిర్దేశనం చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరు కానున్నట్లు బీజేపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రావూరి సుధా, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్లో గల కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రావూరి సుధా, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఏలూరు సభకు కాకినాడ జిల్లా నుండి 2500 మంది బూత్ కన్వీనర్లు సభలో పాల్గొనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ కాకినాడ జిల్లా మీడియా కన్వీనర్ దువ్వూరి సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు రంగనాథ్, గౌతు చిన్న తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో మన గోదావరి క్లస్టర్ ఆధ్వర్యం జరిగే రాజ్నాథ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అది దానికి మన బూత్ మనకి బిఎల్ఏ టూలు అదే ఏజెంట్లని మెయిన్గా వాళ్ళని స్ట్రాంగ్ చేసే ఉద్దేశంతో ఎక్కువగా బూత్ స్థాయి ఉన్న అధికారులు మా కార్యకర్తలు ఆ పై అధికారం తీసుకెళ్తున్నాం. కాకినాడ నుంచి సుమారుగా మన కాకినాడ అసెంబ్లీ నుంచి 250 మందిని మేము వెహికల్స్ పెట్టి తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఏంటంటే మా ఎజెండా ఏంటంటే ఒక అభివృద్ధి సంక్షేమ ఉద్దేశంతో మా కార్యక్రమాలు మేము ఏం చేస్తున్నాము ఆ కార్యక్రమాల మీద మన రాజ్నాథ్ సింగ్ గారు మాకు దశాదేశం నిర్దేశించి వ్యక్తిగతంగా కానీ ఎలా వెళ్ళినా కూడా పార్టీ సంసిద్ధంగా ఉందని చెప్పడం గురించి మేము కార్యక్రమాలు తలపెట్టాం. అది ఖచ్చితంగా అది స్ట్రాంగ్గా అవుద్దని మేము అనుకుంటున్నాం. 4 ఎలక్షన్ చాలా క్రూషియల్ ఎలక్షన్, ఆ దిశగా పయనించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఇంకొక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి ప్రవేశపెట్టారో, ఏ విధంగా ప్రజలకి కింద స్థాయికి అందాయో ఈ వివరాలన్నీ కూడా మా బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కనుక ఎలక్షనీరింగ్లో బూత్లో ఉన్న కార్యకర్తలది చాలా ముఖ్యమైన భూమిక. ఓట్లు పడాలంటే బూత్ లెవెల్లో పడాలి. కనుక తప్పకుండా వీళ్ళకి ప్రాముఖ్యత ఇస్తూ వీళ్ళకి ఒక ట్రైనింగ్ లాగా ఏ విధంగా ఈ పని చేయాలి రాబోయే 2 నెలల్లో అని చెప్పడం జరుగుతుంది. ఈ 5 పార్లమెంట్లో కాకినాడ, అలాగే రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, నర్సాపురం ఈ 5 పార్లమెంట్లలోని కార్యకర్తలందరూ కూడా రేపు సమావేశానికి హాజరవుతారు. కార్యకర్తలు ఇక్కడి నుంచి తరలించేలాగా ముమ్మరమైన ప్రయత్నాలు చేసాం. వాటికి సంబంధించిన మండలాధ్యక్షులు కానీ, అక్కడ పార్లమెంట్ కన్వీనర్లు కానీ, అసెంబ్లీ కన్వీనర్లు కానీ, పార్లమెంట్ కన్వీనర్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నం. ఈ రాత్రనక పగలనక గత వారం రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని గట్టిగా కృషి చేస్తున్నారు. తప్పనిసరిగా రేపు కాకినాడ పార్లమెంట్ నుంచి 2000 పైచీలకు బూత్ స్థాయి కార్యకర్తలు అక్కడికి చేర్చి రేపు ఎన్నికలకి మేము సంసిద్ధం అనేది ఒక శంఖారావం పూరించడానికి ఈ 5 పార్లమెంట్ల నుంచి రమారమి 15,000 పైచీలకు అక్కడ జన సమీకరణ అంటే బూత్ స్థాయి కార్యకర్తల సమీకరణ అనేది అక్కడ ఒక బల నిరూపణ, రేపు ఎన్నికలకి సంసిద్ధం అని తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కార్యకర్తలకు అందరికీ రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి గారు దిశానిర్దేశం చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మొదటిసారి అడుగు పెట్టడానికి సంసిద్ధం అని చెప్పి ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఎన్నికలకు సంసిద్ధులమై ఉన్నామనే సంకేతాన్ని అక్కడి నుండి మొదటి అడుగుగా వేసే విధంగా ఈ రోజున రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రేపు మీటింగ్ పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని, ప్రతి బూత్ నుండి కార్యకర్తలను 2 చొప్పున తీసుకురావాలని, దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేయడం జరిగింది. అందుకు తగ్గట్లుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రేపు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశం అక్కడే మొదలవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ